హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. దేవుని వందనాలు, వందనాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇవాళ మన యొక్క అంశం ఆయుధం. మీ యొక్క యుద్ధోపకరణములు, దాన్నే యుద్ధోపకరణాలు అన్నాడు, దాన్నే ఆయుధం. ప్రియులారా, నువ్వు ఒక విచిత్రమైన వ్యక్తివి, నీవు ఒక అద్భుతం. మనుష్యుడు ఒక అద్భుతం. ఆలోచించండి, మనుషుడు లాంటి సృష్టి ఏమైనా ఉందా? మనుషుడు అంత మహాజ్ఞాని ఏమైనా ఉన్నాడా? విశ్వంలో దేవదూతలు, మహాదూతలు, కెరూబులు అందరూ ఉన్నా మనుష్యుడికి ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి ఆ యొక్క వర్ణనాతీతమైన ఆలోచనలు, ఆ మనస్సు ఎవరికి అంతగా లేదు. మనుష్యుడు ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక అద్భుతం. అదే 139వ కీర్తనలో పరమాత్ముడు అన్నాడు, నువ్వు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నీవు పరిస్థితులను తారుమారు చేయగలవు, నిమిషంలో తారుమారు చేయగలవు. ఇతరులకు దీవించడానికి నీవు దీవించబడ్డావు. ప్రియులారా, మనం ఎందుకు దీవించబడ్డా? ఇతరులను దీవించడానికి. ఆశీర్వదించబడిన దానికి గుర్తు డబ్బు కాదు. చాలామంది ఆశీర్వదింపబడ్డామని డబ్బు అనుకుంటారు, డబ్బు కాదు. కానీ ఆయన చూడండి, ఆయన్ను అనుసరించండి, ఆయన దగ్గర నేర్చుకోండి. ఇలాంటి మాటలు వింటుంటాం కొంతమంది మహానుభావుల దగ్గర నుంచి. అది ఆశీర్వాదం అంటే. ఆయన చూడండి, ఆయన మాదిరికరమైన బ్రతుకు, ఆయన అనుసరించండి. పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను వెంబడించాడు అంటున్నాడు. ఆయన అనుసరించండి, డబ్బు కాదు. ఆయన దగ్గర నేర్చుకోండి. మదర్ తెరిస్సా, ఆమె చూడాలి, ఆమె ఆశీర్వదించబడిన వ్యక్తి. ప్రియులారా, ఆమె దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు ఒక ఆయన అప్పుడప్పుడు వచ్చి, ఆయన గొప్ప బోధకుడు పాల్ ఆల్సన్ గారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ప్రియులారా, ఒక మాదిరికరమైన జీవితం. ఆయన వెంబడించండి అని ప్రజలు చెప్పుకోవాలి. ఆయన వెంబడించాలి, ఆయనలా ఉండాలి. అది ప్రియులారా, అది దీవెన, అది ఆశీర్వాదం. ఆశీర్వాదం యొక్క అర్థం మంచి ఉదాహరణగా అందరూ నేర్చుకోవాలి. ఆశీర్వాదం అంటే ఆయన మంచి ఉదాహరణ, ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. అలాంటిది, అది ఆశీర్వాదం. ప్రియులారా, నీవు ఆశీర్వదించబడిన వాడు కావు అలా చెప్పుకోకపోతే ప్రజలు, నీవు ఒక మాదిరికరమైన వ్యక్తిగా లేకపోతే నువ్వు ఆశీర్వదించబడిన వాడు కావు. కాకపోతే ఏమవుతావు? నువ్వు ఒక స్వార్థపరుడివి, లేకపోతే పిసిని కొట్టుడు అవుతావు. అందుకు ప్రజలు నీకు మాదిరిగా తీసుకోరు, నేను వెంబడించను, నీకు ఒక ఎగ్జాంపుల్గా ఉండవు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నేను నిన్ను దీవిస్తున్నాను. ఎందుకు? నీవు లోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. నీ గర్భంలోంచి ఆశీర్వాదకరమైన అనేక మంది వస్తారు, లోకనాథుడు వస్తాడని చెప్పాడు. దీవించబడ్డావు ఇతరులను దీవించడానికి. హల్లెలూయా. మనం దీవించబడ్డా ఎందుకు? ఇతరులను దీవించబడ్డాయి, ఇతరుల కోసం విడుదల పొందామెందుకు? ఇతరులకు విడుదల చేయడానికి, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా. నువ్వు ఘనుడు అయ్యావు ఎందుకు? ఇతరులను ఘనులుగా చేయడానికి. నీ అంత నీపే గండు అయితే ఏం ప్రయోజనం? ప్రపంచంలో నువ్వు ఒక్కడే ఉంటే ఇదంతా ఆస్తిపాస్తులు నీకున్నా శూన్యం. అందరి మధ్య ఉండాలి, అందరితో ఉండాలి మనం. ప్రియులారా, హెచ్చించబడ్డావు. ఎందుకు హెచ్చించబడ్డావు? ఇతరులను హెచ్చించడానికి. అది దేవుని సంకల్పం, అది దైవ చిత్తం. ప్రియులారా, లోకానుసారమైన పద్ధతి కాదు. క్రీస్తు ప్రభువుని సైనికులుగా మనందరం. ఇకపోతే నేను ఇందాక మాట్లాడాను కదా, ఆయుధాలు. క్రీస్తు ప్రభువుని యొక్క సైనికులు మనం. క్రీస్తు ప్రభు యొక్క సైనికులుగా మనం ఉన్నప్పుడు మన దగ్గర ఒక ఆయుధం అంటూ ఉండాలి. ఆయుధం లేకుండా ఎవడైనా యుద్ధానికి వెళ్తాడా? ఒకటి చేతులతో యుద్ధానికి వెళ్తే వాడు అయిపోతాడు. ఆయుధం ఉండాలి. కాబట్టి తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు తన ఆయుధంను ఎలా వాడాలో వాడు తెలుసుకొని ఉండాలి.
ఆయుధాలు ఉంటే కుదరదు, ఎలా వాడాలో కూడా తెలియాలి. తుపాకీ ఉంటే ఏం లాభం? ఆ తుపాకీ ఎలా పేల్చాలో తెలియకపోతే అదేం చేసుకోవడం కదా తుపాకీ. ప్రియులారా, అలాగా నీవు నువ్వు ఖచ్చితంగా నమ్ము. ఆ యొక్క ఆయుధాలు, తన ఆయుధాలు ఎలా వాడాలో తెలుసుకుంటాలి. నీవు నమ్మకపో, నీవు పోరాటంలో ఉన్నావు. ఇక్కడున్న ప్రతి వారు ఒక పోరాటంలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఒక పోరాటంలో ఉన్నావు. ప్రియులారా, నీవు పోరాడుతున్న ఆ శత్రువును నువ్వు చూడలేవు. విచిత్రం ఏంటంటే, మనం పోరాడుతున్నటువంటి ఆ శత్రువులు మనకు కనబడరు, వాళ్ళు మనం చూడలేము. వాడు నిన్ను తన్నేస్తూ ఉన్నాడు, రాత్రి పగలు తన్నేస్తూ ఉంటాడు, నిద్రలో తన్నేస్తాడు, కళల రూపంలో తన్నేస్తాడు, నిద్ర లేకుండా తన్నేస్తాడు. రాత్రి పగలు నీకు తన్నేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, వెనక నుంచి కొట్టేస్తున్నాడు కనపడ్డు, ముందు నుంచి తన్నేస్తున్నాడు కనపడ్డు. అది వాడి యొక్క మనకున్నటువంటి శత్రువు యొక్క గుణం. ప్రియులారా, కానీ వాడిని నువ్వు చూడలేవు, ఆ యొక్క శత్రువు నీకు కనబడ్డు. మన ఈ లోకానుసారమైన పద్ధతుల్లో సాగిపోతున్నప్పుడు, లాజిక్ కానీ, ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ, తర్కంతో సాగిపోతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి శ్రమల పాలవుతాం. తర్కం పనిచేయదు, ఫిలాసఫీ పనిచేయదు. పిల్లల ముందుగా ఒక వాక్యం మనం చూసినట్లయితే, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ముందుగా నేను చదువుతున్నాను, తర్వాత మళ్ళా అంశాలకు వెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి ఎక్కడ నుంచి ఉంటుంది. అదిగో అక్కడ ఉంది. ఏలయనగా మనం వాక్యం మనం పోరాడుతున్నది శరీరంతో కాదు. కింద ఫుట్ నోట్లో ఉంటుంది ఏమనంటే, మూఢ భాషలో రక్త మాంసములతో ఉన్నటువంటి వారితో కాదు. వాడు అదృశ్య రూపంలో ఉన్నారు, వారు చాలా శక్తిమంతులు, బలవంతులు అయినటువంటి వారు. నీకు ముందు నుంచి తంతున్నారు, వెనక నుంచి తంతున్నారు, కనపడడం లేదు. అది అసలు సంగతి ప్రియులారా. కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితుల్లో లాజిక్ పనిచేయదు. ఇలాంటి పరిస్థితి ఫిలాసఫీ కానీ, ఏదో సైకాలజీ పనిచేయదు. డాక్టర్లు ఏదో ఒక థియరీ చెప్పవచ్చు, అదంతా పనిచేయదు. పిల్లరా, ఆయుధం లేకుండా ఏ సైనికుడు యుద్ధానికి వెళ్ళడు. మన ఆయుధాలు 2 రకాలు. హల్లెలూయా. 2 రకాలైన ఆయుధాలు పరమాత్ముడు మనకిచ్చాడు. ఒకటి రక్షించుకునే ఆయుధం, మనకి డిఫెన్సివ్, కాపాడుకునే ఆయుధం. రెండవది శత్రువును అటాక్ చేసే ఆయుధం. నీకున్నటువంటి ఆయుధాలతో శత్రువును నాశనం చేసే ఆయుధం. ఈ 2 ఆయుధాలు మనకు దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆయుధాల గురించి జ్ఞానం నీకు లేకుండా, తెలివి లేకుండా, ఒకటి ఈ దేవుడిచ్చిన 2 ఆయుధాల గురించి చెప్పానుగా. ఒకటి డిఫెన్సివ్, రెండవది అఫెన్సివ్. ఆ 2 ఆయుధాల గురించి నీ జ్ఞానం లేకుండా సైతాన్ చేస్తాడు. అసలు ఆ సంగతే నీకు తెలియదు, నీకున్న ఆయుధాలు వాడడమే నీకు తెలియదు. అసలు నీకు ఆయుధాలు ఉన్న సంగతి తెలియకుండా వాడు భ్రమలో ఒక మైకలో పెట్టేస్తాడు. కాబట్టి ప్రియులారా, సైతాను నీవు ఆయుధాలు తెలుసుకోకుండా ఉండాలి, జాగ్రత్త పడుతున్నాడు. నీ గురించి వాడు తీసుకునే జాగ్రత్త ఏంటంటే, దేవుడిచ్చేటటువంటి ఈ ఆయుధాలు నువ్వు వాడకుండా, అది నీకు తెలియకుండా ఉండాలి. కాబట్టి వాడు చాలా జాగ్రత్తగా దేవుడు ఆయుధాలు నీకు తెలియకుండా చేస్తున్నాడు. కాబట్టి నీకు ఆయుధాలు ఉన్నాయో తెలియదు, నువ్వు యుద్ధంలో ఉన్నావు, పోరాటంలో ఉంటున్నావు, దెబ్బలు తింటున్నావు, వెనక దెబ్బలు తింటున్నావు, ముందు నుంచి దెబ్బలు తింటున్నావు, ఎవడు కొడుతున్నాడో తెలియడం లేదు. అటువంటి పరిస్థితిలో ప్రతి మనుషుడు కూడా ఉన్నాడు. కొన్నిసార్లు ఇంట్లో లేనిపోని గలిబిలి అవుతుంది. ఎందుకు గలిబిలి అయిపోతుందో అర్థం కాదు. వాడు అదృశ్య శక్తి ఉన్నాడు, ఆ అదృశ్య శక్తులన్నీ కూడా గలిబిలి చేసేస్తున్నాయి, మనకు అర్థం కావడం లేదు. దేవుని యొక్క ప్రియులారా,
అందుకే పరమాత్ముడు ఏం చెప్పాడంటే హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు. ఏ జ్ఞానం? యెహోవా జ్ఞానం, లోక జ్ఞానం కాదు, యెహోవా జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం. హల్లెలూయా. నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు. ప్రియులారా, యెహోవా జ్ఞానం, యెహోవా యొక్క నైపుణ్యం, యెహోవా దేవుని యొక్క నిర్భరితనం, యెహోవా దేవుని యొక్క విద్య, అది తెలియనందువల్ల నశించిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని కూర్చిన జ్ఞానం లేకుండా, దేవుని వాక్యంలో అపరిమితమైన శక్తి ఉంది. కానీ ఆ వాక్యం ఇది అనుకుంటాం మనం. వాక్యం ఇది ప్రింటెడ్ వర్డ్. ఇది దేవుని యొక్క వాక్యం ప్రింట్ చేయబడాలి. ఈ వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆ వాక్యానికి సత్తు వస్తుంది, వాక్యానికి బలం వస్తుంది. ఆ వాక్యం మాట్లాడుతుండాలి. ఆ వాక్యంలో అపరిమితమైన బలం ఉంది. ఈ వాక్యం నువ్వు పలుకుతే అడ్డం బాంబులా పనిచేస్తుంది. అది చాలామందికి తెలియదు. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్తువ, ప్రియులారా, ఆ వాక్యాన్ని మనం పలికినప్పుడు చాలా బలమైనటువంటి వాక్యం అది. దాంట్లో చాలా సత్తు ఉంది. కానీ ఇది ఎవరికి తెలీదు, వాళ్ళకి తెలియదు. చాలామందికి ఆ సైతాను ఆ భ్రమలో తెలియకుండా వాడు పెట్టేస్తున్నాడు. నా జ్ఞానము లేక ప్రజలు నశిస్తున్నారు. యెహోవా జ్ఞానం లేదు. లోక జ్ఞానం పెరిగిపోతుంది, లౌకికం పెరిగిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి నానా రకాలైన జ్ఞానాలు, టెక్నాలజీ పెరిగిపోతుంది, ఇంజనీరింగ్ పెరిగిపోతుంది, మెడికల్ టెక్నాలజీ అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఈ ఆధ్యాత్మిక చైతన్యం కావాలి. ప్రియులారా, ఈ దేవుని వాక్యం ఏంటంటే వాక్యం గురించిన జ్ఞానం లేదు, ఒకటి. రెండవది, పోరాడే యుద్ధోపకరణములు జ్ఞానం మనకు తెలియకుండా వాడు చేస్తున్నాడు. పోరాడడానికి యుద్ధోపకరణాలు వాడకుండా సైతాన్ నేను భ్రమలో లేకపోతే తెలియకుండా ఏదో లోకంలో ఈ లోక చదువుల్లో లోక భ్రమలో పడేస్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం, మన యుద్ధంలో ఉన్నాము, మంచికి చెడుకి మధ్య యుద్ధం. ప్రియులారా, పోరాటం జరుగుతుంది. వెలుగుకి చీకటికి మధ్య పోరాటం, ప్రేమకు ద్వేషానికి మధ్య పోరాటంలో మనం ఉన్నాం. సత్తువకు నిస్సత్తువకు మధ్య పోరాటంలో మనం ఉన్నాం. ప్రియులారా, ఆ అసత్యానికి సత్యానికి మధ్య పోరాటంలో మనం ఉన్నాం. ప్రియుల అబద్ధానికి మధ్య, నిజం అబద్ధం పోరాటంలో ఉన్నాం మనం. మంచివారు చెడ్డోడైపోతున్నాడు. ఈ లోక వ్యవస్థ ఎలాగుందంటే మంచివాళ్ళు చెడ్డోడైపోతున్నారు, చెడ్డోడు మంచివాడు. ఆ రాజకీయ నాయకుడు అంతవరకు వాడేమో చెడ్డోడు, మర్డర్ చేశాడు. 10 మర్డర్లు చేయకపోతే వాడు ఎమ్మెల్యే అవడంట. ఎవరో చెప్పారు ఒక ఆయన. అలాంటి వాడు మన ఇంటికి రాగానే అయ్యగారు రండి పూలదండలు వేసి మన వాడిని ఎత్తిరెక్కించాడు. అంతవరకు ఆడు రౌడీ, ఆడు గూండా, ఆడు రాగానే మంచివాడు అయిపోతాడు. ఇలాగుంది లోకం యొక్క తీరు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అయిపోతున్నారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోతున్నారు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితి మనం ఉన్న లోకం యొక్క పరిస్థితి. నిర్లక్ష్యంగా ఇక మనము బ్రతకకూడదు. ఇలాంటి లోకంలో ఉన్నాం కాబట్టి నిర్లక్ష్యంగా బతకూడదు. క్రైస్తవులు సత్యాన్ని నమ్ముతారు కదా, మన వాక్యాన్ని నమ్ముతాం, సత్యాన్ని నమ్ముతాం, అన్నీ నమ్ముతాం. కానీ గమనించండి, దానిని ఆచరించరు, ప్రాక్టీస్ చేయరు. వాక్యాన్ని నమ్ముతాం, వాక్యం చదువుతాం, కంఠస్థ పెట్టేస్తాం. బైబిల్ కొంతమంది కంఠస్థ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ దాన్ని ఆచరించేవారు, ప్రాక్టీస్ చేసేవారు లేరు. ఇతర మతస్థులు చూడండి, వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు. మా ముస్లిం సోదరులు రోజుకి 5 సార్లు ఆడెక్కడున్నాయి తకాలు మోకరించేస్తాడు, దేవుడా అంటాడు. మా హిందూ సోదరులు హిమాలయ పర్వతాలు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. బద్రీనాథ్ అక్కడ చలైనా మంచైనా ఒరే అక్కడికి వెళ్ళిపోతే రేపు పొద్దున్న తిరిగి వస్తావో రావు ఆయన అక్కడికి వెళ్తారు, ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు.
ప్రియులారా, వాళ్ళు పొద్దున్న లెగుస్తారు, జపం చేస్తారు, తపం చేస్తారు, ఓమంటారు. బాగుంది, మంచి ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేయనటువంటి ఒకే ఒక మతస్థుడు ఎవడు? క్రైస్తవుడు. వాడికి సత్యం తెలుసు. పొద్దున్న లేవడం, పెద్దలాడు లేవడం, పెద్దలకి ఆమె లేచి చేసిందట తన పని వారికి. ఇప్పుడున్నటువంటి వాళ్ళు తెల్లారేస్తే సూర్యుడు పొడుచుకొచ్చేయాలి 9 గంటల వరకు, అప్పుడు లేచే వాళ్ళు కనబడుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి, మన పరిస్థితి చాలా. వాక్యం బాగా తెలుసు, ప్రాక్టీస్ చేయం మనం. ప్రియులారా, ధైర్యంగా యేసు నామాన్ని ధైర్యంగా మనం వాడం. యేసయ్య ఇచ్చిన ఒక అద్భుతమైన ఆయుధం, దాన్ని మనం వాడం. ప్రియులారా, ఇతర మతస్థుల్ని ఆచరిస్తారు, లేక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు మా ముస్లిం సోదరులు అయితే వాళ్ళ డబ్బున్నా లేకపోయినా, మంచి అయినా చెడ్డైనా, ఖచ్చితంగా ఒకసారి మేము మక్కా వెళ్ళిపోవాలండి అంటారు, మదీనా వెళ్ళిపోవాలండి అంటారు. ప్రియులారా, మా హిందూ సోదరులు కాశీ వెళ్తాం, చచ్చిపోతే గంగలో పడేస్తారు, పోయింది ఎక్కడికి వెళ్ళిపోతాం అంటారు. మాకు వాళ్ళు తిండి ఉన్నా లేకపోయినా, రైలు టికెట్లు ఉన్నా లేకపోయినా సంవత్సరం ముందు రిజర్వేషన్ చేసుకుంటారు. చాలామంది తెలుసా? అది నల్లబట్టలు వేసుకుంటారు శబరిమలై సోదరులు. వాళ్ళు స్వామీలు, వాళ్ళు ఎప్పుడు టికెట్లు రిజర్వ్ చేసుకుంటారో తెలుసా? వచ్చే 2 ఏళ్ళు తర్వాత వాడు వెళ్తాడంటే ఇప్పుడే రిజర్వేషన్ అయిపోతుంది వాడికి. నేను 2 ఏళ్ళ తర్వాత వెళ్ళాలి, నేను ఆ మాల వేసుకోవాలి, నల్లబట్టలు వేసుకోవాలి, నా పెళ్ళాన్ని కాస్త దూరం పెట్టుకోవాలి, ప్రశాంతంగా బతకాలి అని ఎప్పుడు ప్లాన్ చేస్తాడు? 2 ఏళ్ళ ముందే ఆ టికెట్లు కొనేస్తాడు. అందుకే చక్కగా టికెట్ చీప్గా వస్తాయి, హ్యాపీగా వెళ్తారు, హ్యాపీగా వచ్చేస్తారు. ప్రియులారా, నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు చింతలేదు, ప్రాక్టీస్. తెల్ల బట్టలు వేసుకుంటారు, ప్రాక్టీస్. ఎర్ర బట్టలు వేసుకుంటారు, ప్రాక్టీస్. కాళ్ళకు చెప్పులు వేసుకోరు, ప్రాక్టీస్ చేస్తారు. ప్రియులారా, ఎవరు వంటాడు ప్రాక్టీసో కాదో మంతే, వంట మాత్రం చేసుకుని తింటారు. ప్రాక్టీస్. అరిగినా అరగకపోయినా తినేస్తారు. ఆ ప్రాక్టీస్లో శుభ్రంగా అరిగిపోతుంది. దేవుని వందనాలు. సో మతం ప్రాక్టీస్ చేయనటువంటి ఒకడు ఉన్నాడు. ఎవరు? క్రైస్తవులు. వాక్యం తెలుసు, సత్యం తెలుసు, అంతా తెలుసు, కానీ పొద్దున్న లేచి ప్రార్థన ఉండదు. బుద్ధు మంత్రాల్లో ఇచ్చిన ప్రార్థనలు, జపాలు పోవడం. ప్రియులారా, ఇది ప్రాక్టీస్. మన జీవితంలో ఇతర మనస్సులో ఆ సత్యాన్ని నమ్ముతాం, కానీ దాన్ని ఆచరించడం లేదు. ఆచరిస్తేనే శక్తి పొందుతాం, ప్రాక్టీస్ చేస్తేనే శక్తి ఉంది. అంత లేకపోతే ఉండదు. డాక్టర్స్ ఏం చేస్తారు? ఒక 4 చంపితే తప్ప వాడు సరైన డాక్టర్ అవ్వడంటే ప్రాక్టీస్ చేస్తాడు మనుషుల మీద. 10 సార్లు మందులు ఇచ్చి ఈ మందు తీసుకెళ్ళి వాడు ఇంకో మాట పెడతాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ రా అంటాడు. ఏంటి అంటే ఈ మందు పని చేస్తుందా డాక్టర్కే తెలీదు. అందుకోసం తీసుకెళ్ళి వాడు బాగుపడ్డావా, సంతోషం, డాక్టర్ గారు బాగు చేశారు. లేదా మళ్ళీ ఈ మందు మళ్ళా 10 రోజుల తర్వాత అని మళ్ళా మందు ఇస్తాడు. ఇది ప్రాక్టీస్ చేస్తారు డాక్టర్. లాయర్స్ ప్రాక్టీస్ చేస్తారు. ప్రియులారా, ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. జై జీవితం ఉండాలి అంటే మనకు ప్రాక్టీస్ అవసరం. ఆచరించాలి. ఆచరించినప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్లోకి వెళ్తావు, జయ జీవితాన్ని పొందుతావు. మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయము 29వ వచనంలో మాట యేసయ్య ఇలాగన్నాడు. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని వారు ఎరుగాక. వనరులు ఉన్నాయి అనేకమైనటువంటి. ప్రియులారా, లేఖనాలలో శక్తి ఉంది. లేఖనాలు అనగా వాక్యం. ఈ వాక్యం చదివితే అది గర్భం ధరించుంది. లేఖనాలు, ఆ లేఖనాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించనగా దాంట్లో గర్భం ధరించింది వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు బాగా చదివితే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడా, ఆ అపరిమితమైనటువంటి ఆ ప్రేమ అప్పుడు బయటకు వస్తుంది.
వాక్యం చదివేస్తాయి కాదు, లేఖనాలు చదివినప్పుడు అపరిమితమైన ఒక స్త్రీ గర్భము ధరించిన రీతిగా శక్తి వాక్యములో ఆ రీతిగా అమర్చబడి ఉంది. దేవుని శక్తిని మీరు ఎరుగక పొరబడుతున్నారు. దేవుని వందనాలు వందనాలు వందనాలు. కాబట్టి ప్రియుల, దేవుని వాక్యం తెలియకపోతే ఏముండదు? మాట్లాడరా? దేవుని వాక్యం తెలియకపోతే శక్తి ఉండదు. దేవుని వాక్యం అక్కడ ప్రియులారా, దేవుని వాక్యం తెలియకపోతే శక్తి ఉండదు. దేవుని ప్రతి మాట శక్తితో గర్భం ధరించి ఉంది. దేవుని వాక్యం నీకు తెలియకపోతే నువ్వు శక్తిహీనుడవు, బలహీనుడు అయిపోతావు. సైతాన్ని సరిగ్గా అదే చేస్తాడు వాడు. నీకు ఆ వాక్యంలో ఉన్న పట్టు అది తెలియకుండా నీకు లాజిక్లో మ్యాజిక్లో పెట్టేస్తాడు. ప్రియులారా, అది జరుగుతుంది. ఆదికాండంలో మనం చూస్తే 1వ అధ్యాయము 1-3 మనం దేవుని పిల్లలమై ఉన్నాము కాబట్టి, అంటే మనం ఆయనలా ప్రవర్తించాలి, ఆయన పద్ధతులను ఆచరించాలి, ఆయన పద్ధతులను అనుకరించాలి, ఆయనలా మాట్లాడాలి. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి. బైబిల్ చెప్పిన అనేకమైన మార్గాలు బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ప్రియుల, ముందున్నటువంటి ఒక మార్గం కరెక్ట్ అనుకుంటాం. మన ముందున్నటువంటి మార్గం ఏమనుకుంటాం? నేను వెళ్ళే తోవ కరెక్ట్ అనుకుంటాం, కానీ చివరికి అది ఎక్కడికి వెళ్తుంది? నాశనానికి తీసుకొని వెళ్తుంది. ప్రియులరా, కొన్నిసార్లు మనం అనుకున్న తోవలు కరెక్ట్ కావు, అయితే చివరికి అది నాశనానికి. దేవుడు అంటున్నాడు, నా మార్గములు మీ మార్గముల వంటివి, నా యొక్క ఆలోచనలు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుని యొక్క మాటలు వేరు, మన మాటలు వేరు. దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి, మన ఆలోచనలు లోకంలో పరిమితమైనవి. ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మాట్లాడరే, భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నా ఆలోచనలు భూమికి అంత ఎత్తుగా ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుడు చీకటిని చూచాడు, నిరాకారంగా ఉన్నటువంటి ఒక మెస్సుని చూశాడు, చెత్త. భూమిని చూసింది ఏంటంటే, దేవుడు చూసిన భూమి ఒక చెత్త, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, ఎందుకు పనికిరానిగా ఉంది. ఆయన ఇది ఎందుకు ఇలాగ అయ్యింది అని క్వశ్చన్ లేదు. నలుగురు పెద్దల్ని మేధావులు పిలిచి కౌన్సిల్ తీసుకోలేదు. ప్రియులారా, ఆయన సలహాలు గట్ట తీసుకోలే. పరిస్థితిని తన శక్తితో, అనగా పరిశుద్ధాత్ముడు ఆ నీటిపై అల్లాడుతున్నాడు. ఆ పరిస్థితిని ఆయన చూచాడు, తన శక్తితో ఆయన దాన్ని సరిచేశాడు. దేవుడు అన్నాడు, వెలుగు కలుగును గాక. ఆర్గ్యుమెంట్ లేదు. ఆ చెత్త ఉంది, చెదారం ఉంది, భయంకరమైన బతుకుంది, ఆ యొక్క జీవితం నాశనం అయిపోయింది, అంతా మెస్. ఆ మెస్ చూసి అన్నాడు, వెలుగు కలుగును గాక అన్నాడు. ప్రియులారా, ఆ మాటలో అపరిమితమైన శక్తి ఉంది. దేవుని వాక్యాన్ని పలికాడు. దేవుడు వాక్కు అయిన వాడు, వాక్కు ఆది యందు వాక్కు ఉండేవాడు. ఆ వాక్యం చేస్తాడు, కార్యం చేస్తాడు. దేవుడు అన్నాడు, ఆ యొక్క వెలుగు కలుగునుగా కనగానే చీకటి తనంతట తానే పోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యంతో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రియులా, దేవుడు చేసిన పనేంటి? వాక్యంతో ఆయన చీకటిని పారుతురలాడు. చీకటిని, ఆ మెస్ని సరిచేశాడు. నిరాకారంగా శూన్యంగా ఉన్న స్థానం, ఆ యొక్క పరిస్థితి సరిచేశాడు. ఎలా చేశాడు? వాక్కును పలికి. వాక్యంలో అపరిమితమైన శక్తి ఉంది. ప్రియులరా, అది చాలా మందికి తెలియదు. పరిస్థితులతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మౌనంగా ఉండలేదు. పరిస్థితిని ఎలాగ ఎదుర్కోవాలి? వాక్యంతో. దేవుడు ఎలాగ ఎదుర్కొన్నాడు? మనం ఆయన పిల్లలం. ఆయన ఎలాగ ఎదుర్కొన్నాడు? వాక్యంతో.
మనం కూడా అలాగే వాక్యంతో ఎదుర్కోవాలి. అసలు వాక్యం మనకు తెలియాలిగా. ఆ పరిస్థితులను, ఏ పరిస్థితికి ఎలాగ వాక్యాన్ని మనం వాడుకోవాలి, చెప్పాలి, ఉచ్చరించాలి. వీళ్ళరా ఎలా ఉచ్చరించాలో కూడా నేను చెప్తాను. యేసయ్య ఆధిపత్యానికి అన్నిటి మీద చూడండి, మనం చూస్తున్నాం కొలస్సీలు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే, కొలస్సీలు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మాట చదువుదాం. అదృశ్యమైన ఆకాశమందున్న, భూమి మందున్న, పరలోకంలో ఉన్న, భూమిలో ఉన్న అన్నీ కూడా ఒక ఆయన యేసయ్య, ఆయన వల్ల సృజించబడిన. దేవుని స్తోత్రం. ఆయన 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూత. ఈ అదృశ్యమైనవి మన మీద ప్రభావితాలు చేస్తాయి. చాలా మందికి ఆ సైతాను తెలియకుండా వాడు అదృశ్య రూపంలో నానా యాత్రలు పెడుతూ ఉన్నాడు. ప్రియులరా, మనం అది గమనించాలి. అదృశ్యమైన వాటిని అనగా పైన ఉన్నాయి, ఆకాశ మండలంలో ఉన్నాయి. ఆ ప్రతి డిస్టర్బెన్స్ పైన, వాతావరణం పైన ఎవరంటే అవన్నీ సృష్టించాడు? చదివంగా, ఆకాశమందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన అందు సృజించబడి. చదివంగా పిల్లరా, సర్వమును ఎవరు సృష్టించాడు? యేసయ్య. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారు ఆయన నామం ఉచ్చరించగానే అమ్మ మా సృష్టికర్త, ఆయన లోపడవలసిందే. దేవుని స్తోత్రం. ప్రతి డిస్టర్బెన్స్ పైన, ప్రతి వాతావరణం డిస్టర్బెన్స్ పైన, అదృశ్యమైన వాటిపైన, దృశ్యమైనటువంటి వాటిపైన ఈ నామమును ఉచ్చరించి మనం కంట్రోల్ చేయగలం. ఆ నామం శక్తి గలది. ఆ నామం పుట్టించింది, ఆ నామం తయారు చేసింది ఆయన వాక్కు అయిన వాడు, సృష్టికర్త. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1-3 వచనాలు చూసినట్లయితే ఒక మాట ఇలాగుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఇక్కడ గమనించండి, ఆది యందు వాక్యం బైబిల్లో. ఆ వాక్కు అయినటువంటి పరమాత్ముడు ఉన్నాడు. ఆ వాక్కు అయిన పరమాత్ముడు ఆయన పలుకగా ఇవన్నీ కూడా జరిగాయి. దేవుడు వచ్చాడు, మెస్సను చూశాడు, ఆయన పలుకగా మెస్ అంతా సరే అయింది. ఆయన చూసి చీకటి చూశాడు, వెలుగు కలుగును గాకన్నాడు, వెలుగు కలిగింది. ఆ వాక్కు అయిన వాడు, ఆది యందు వాక్కు ఉండేవాడు. ఇక్కడ వాక్యాన్ని కొంచెం మార్చి నేను చదువుతున్నా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే వాక్కు ఉండేవాడు. వాక్యం అంటే మనకి తలకాయకి ఎక్కడం లేదు. వాక్యం అంటే మనం ఏమనుకుంటాం, ఇది అనుకుంటాం. వాక్యం కాదు, ఆయన ఒక జీవి, ఆయన ఒక శరీరధారి, ఆయన ఒక మహానుభావుడు, ఆయన మహోన్నతుడు. ఆ వాక్కు అయిన వాడు, ఆది అందు వాక్కు ఉండేవాడు. ఆ వాక్కు అనేవాడు, ఆ మాటని ఇంకోలా, ఆ వాక్కు అనేవాడు దేవుని యొద్ద ఉండేవాడు. వాక్యం దేవుని దగ్గర కాదు. వాక్యం అనే సరే మనకి అర్థం, అది మనకి తలకి ఎక్కడం లేదు, మన భావం మారిపోతుంది. వాక్కు అనేవాడు ఒక పర్సన్, ఒక మనుష్యుడు, ఒక జీవం. ఆ వాక్కు ఉండేవాడు. ఆ వాక్కు దేవుని ఉండేవాడు, దేవుని యొద్ద ఉండేవాడు. అది దాని అర్థం అక్కడ. ప్రియులారా, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము, ఆ వాక్కు అనేవాడే దేవుడు. ఆ వాక్కు అనేవాడే సత్య స్వరూపుడుగా ఈ లోకానికి సశరీరుడుగా వచ్చినవాడు. దేవుని వదనాలు. ఆయనే ప్రభు అయిన యేసు స్వామి. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్కు అనేవాడు ఉండాడు. ప్రియులారా, ఈ వాక్యానికి వాక్కుకు ఉన్నటువంటి ఆ భేదం నేను తొలగిస్తున్నా. వాక్యం అంటే మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి. వాక్యం అంటే మహానుభావుడు ఆయన, సర్వేశ్వరుడు ఆయన, సర్వాంతర్యామి ఆయన. కాబట్టి ప్రియులారా, సమస్తము ఆయన ద్వారానే సృజించబడెను. రాజ్యాలైనా, అవి దృశ్యమైన అదృశ్యమైన ఏదైనా ఆయన మాత్రమే సృష్టించాడు. దేవుని వాక్యానికి ఇంకో పేరు ఉంది, ఇమ్మానుయేల్. వాక్కు అయిన వాడే ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడైనటువంటి వాడు.
ప్రియులారా, ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. నాకు ఏది కావాలో కరెక్ట్ ఏమిటో అది ఆయన సృష్టించగలడు. నాకేం కావాలో నా దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు, వాక్యం అయిన వాడు, ఆయన నాకేం కావాలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నా కోసం ఆయన సృష్టించగలడు. నా కోసం ఆయన కార్యం చేయగలడు. చీకటిలోంచి వెలుగు కలిగించగలడు. బతుకులో నిర్జీవమైన బ్రతుకులో జీవం కలిగించగలడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేన్ని బట్టి పరలోకమందును భూమి మీదను సమస్తమును సృజించబడ్డాయో ఆ దేవుడు అనగా వాక్యం ద్వారా సింహాసనాలైన, ఏదైనా భూమి అయినా ఆకాశమైన, సింహాసనాలైన, గనులైన, శక్తిమంతులైన సృష్టించబడ్డారు. ఎందుకు? ఆయన కొరకు. నాకు వాక్యంలో చదివాం కదా, సమస్తమును ఆయన కొరకు. తన పిల్లల్ని ఆయన సృష్టించాడు తన కోసం. ఆయన ఫ్యామిలీకి కావాలనుకున్నాడు దేవుడు. కాబట్టి తన పిల్లల్ని సృష్టించుకున్నాడు. దేవుని వందనాలు, వందనాలు. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో సైతాను వచ్చాడు యేసయ్యను శోధించడానికి. మనందరికి బాగా తెలుసు ఆ విషయం. హల్లెలూయా. ప్రియులారా, 4వ అధ్యాయంలో సైతాను వచ్చి యేసయ్యను శోధిస్తున్నప్పుడు 3 రకాలైన శోధనలు మనకు బాగా తెలుసు. మాట చదువుతా, నీవు దేవుని కుమారుడైతే, నీ వాక్యాన్ని ఎప్పుడైతే యేసయ్య ఆ సైతాన్తో ఇలాగ చెప్పాడు, ఇలాగ దేవుడు పలికాడు, ఇలా రాయబడ ఆ మాట, అంత బలవంతుడు ఆయన సైతాను. వాడు పత్తా లేకుండా పోయాడు. వాక్యంలో అపరిమితమైన శక్తి ఉంది. చాలామంది తెలియదు. నీకు అనారోగ్యం ఉంటే వాక్యంతో పలుకు. నీకు పనులు జరగాలంటే వాక్యం. నన్ను దేవుడు తలగానే పెట్టాడు, నన్ను ఆశీర్వాదానికి కర్తగానే దేవుడు చేస్తాడు. నేను ఏ పని చేస్తే ఆ పనిలో నేను వర్ధిల్లుతాను. నేను ఎక్కడ కాలు పెడితే ఆ కాలు, నా కాలు ఉన్న స్థలం అంతా కూడా దీవించబడుతుంది. నా నోట్లోంచి మాట పలికితే దేవుడు జీవవాక్కుగా చేస్తాడు, జరుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఆ యొక్క దేవుని జీవం, ఆ యొక్క వాక్కు, దేవుని వాక్కు మనం ఎరిగి ఉండాలి. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేవుని వాక్యం ఏదో పుస్తకం చదివినట్లుగా చదివేస్తాం. ఆ వాక్యం మనకు తెలిసి ఉండాలి, అత్తుకోవాలి, హృదయంలో తెలిసిపోవాలి, మైండ్లో తెలిసిపోవాలి. ఈ వాక్యం నా కొరకు దేవుడు ఇచ్చాడు, ఈ వాక్యం నేను పలుకుతే ఆ పరిస్థితికి ఈ వాక్యంతో దేవుడు ఎదుర్కొన్నాడు. యేసయ్య ఆ పరిస్థితిని అలాగే ఎదుర్కొన్నాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారితో ఆ పరిస్థితిని అలాగే ఎదుర్కొన్నాడు. ప్రియులారా, వాక్యం మనం ప్రాక్టీస్ చేయాలి. సైతాను యేసయ్యను విడిచి పోయాడు. మీలో ఎంతమందికి సైతాను మిమ్మల్ని విడిచిపోవాలని కోరుకుంటున్నారు? ఎవరు మాట్లాడరు. సైతాన్ని పట్టుకొని పడుకుంటారు. మాకు చెప్పండి, మాకు సైతాను విడిచి యేసు నామములో పోవాలి. హల్లెలూయా. దేవుని వందనాలు, వందనాలు, వందనాలు. ప్రియులారా, నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత చక్కని మేకప్ వేసుకున్నా, ఎన్ని మంచి మంచి బట్టలు వేసుకున్నా, ప్రియులారా, సైతాన్ని వెనకాతలో ఉంటాడు. ఆ సంగతి తెలుసుకోవాలి. సైతాన్ని వెనకాతలు ఉంటాడు, కనపడ్డాడు. కనపడకుండా నీ వెనకాల తిరుగుతున్నాడు. ఒకడు నీకు తెలియకుండా సిఐడి అనుకుంటున్నావు. సిఐడి డబ్బులు ఇస్తాడు, పోతాడు. అలాగే ఈ డబ్బులు ఇచ్చినా పోడు, డబ్బులు తీసుకోవడానికి రాడు. అలా కాకపోతే నీ డబ్బులు ఇస్తానంటాడు వాడు. వాడిని దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి? వాక్యం నీకు బాగా తెలిసి ఉండాలి. యేసయ్య సైతాన్ని దూరంగా ఎలా ఉంచాడు? వాక్యం చెప్పడం వల్ల. ఇలా వ్రాయబడి ఉంది. ఆ శోధకుడు వాడు నీ వెంటబడినప్పుడు వాక్యంతో ఎదిరించాలి. అప్పుడు ఖచ్చితంగా వాడు పోతాడు. వాక్యం ఎందుకు నీకు తెలిసి ఉండాలి అంటే నీ ఆయుధం నీకు తెలిసి ఉండాలి.
నీ కత్తి ఏంటో నీకు తెలియదు, నీ తుపాకీ ఏంటో నీకు AK-45 కానీ AK-45 అని తెలియదు. అదే పుల్ల ఆటలాడుకునే వస్తువు అనుకుంటే దమ్మిడికి పనికిరాదు. నీ ఆయుధం నువ్వే ఆయుధం, నీ ఆయుధం నీకు తెలిసి ఉండాలి. ఎందుకు? సమస్తమును వాక్కు ద్వారా, వాక్యం ద్వారా దేవుడు సృష్టించాడు. వాక్యం పవర్ఫుల్. మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు ఎందుకోసం? వాక్యాన్ని పలుకుతున్నాం. ఆ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏకస్వరంతో ప్రార్థన చేస్తే చెరసాల్లో ఉన్నవాడు విడుదల పొందాడు. ఎలా? వాక్యం. వాళ్ళ ప్రార్థన వాక్యం. మా సోదరుడు జైల్లో ఉండడానికి వీళ్ళే దేవుడా అన్నారు. వాక్యం. ప్రియులారా, ఆ వాక్కును పలకాలి. అందులో అపరిమితమైన శక్తి ఉంది. వాక్యం ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. దెయ్యాలు పెట్టి వాళ్ళు తీసుకొస్తే ప్రార్థన చేస్తే వాక్యం వేస్తున్నాము పో. వాక్యం అపరిమితమైన బలం ఉంది. వాక్యం లేకుండా ఏది సృష్టించబడా లేదు. హల్లెలూయా. అది సింహాసనములైనా, అధికారములైనా, పరమందున్నవైనా, ఈ లోకమైన, దృశ్యమైనా, అదృశ్యమైనా ఏది కూడా వాక్యం లేకుండా సృజించబడలేదు. వాక్యం ఎంత ఇంపార్టెంట్. ఆ వాక్కు అయిన వాడు అలాంటి వాడే. వాక్కు అయిన వాడు, వాక్కు అనగా దేవుడు. వాక్కు ఆది యందు వాక్కు ఉండేవాడు. ఆ వాక్కు దేవునితో ఉండేవాడు. ఆ వాక్కు దేవుడై ఉండేవాడు. ఆ వాక్కు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. వాక్యం నువ్వు ఎరిగి ఉండాలి. వాక్యాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు అద్భుతాలు చూస్తావు. యేసయ్య అన్నాడు, యేసు నామమును ఉచ్చరించిన వెంటనే పరలోకమందు ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి జీవి, యేసు నామం పరమాత్ముడు ఆయన. ఆ నామాన్ని మనం ఉచ్చరించగానే ప్రతి జీవి పరలోకంలోని మోకరించవలసిందే. ప్రియులారా, ప్రతి వారు, భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా ఆ దృశ్యమైన అదృశ్యమైన మోకరించవలసిందే. భూమి అంతా కూడా ఆయన వల్లనే సృజించబడ్డారు. పరలోకమందును భూమి మీదను ఉండు ప్రతి వారు ఒప్పుకుంటారు. ఏమై అనగా వారు గుర్తించారు. ఏంటి? యేసునామమును వారు గుర్తించారు. యేసయ్యను వారు, యేసునామం అంటే దాని అర్థం ఏంటి? యేసయ్యను. యేసునామములో ప్రార్థన చేస్తున్నాను మనం సింపుల్గా అంటున్నాం. కానీ ప్రియులారా, ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తాం? దేవుడు యేసయ్యను అక్కడ గుర్తిస్తున్నాడు. దెయ్యమా, సైతానా వదిలిపో అంటే, యేసునామములో పో అంటే ఆ సైతాన్ ఏం గుర్తిస్తున్నాడు? యేసయ్యను గుర్తిస్తున్నాడు. యేసునామం అంటే మనకి తలకాయ ఎక్కదు. యేసయ్యను వాడు గుర్తిస్తున్నాడు కాబట్టి వాడు వెళ్ళిపోతున్నాడు. అనారోగ్యంతో వచ్చినటువంటి వారు యేసునామములో మనం ప్రార్థన చేసి అనారోగ్యమా వదిలిపో అంటే ఆ అనారోగ్యం ఎవరు చూస్తుంది? యేసయ్యను చూస్తుంది. యేసునామములు అంటే యేసయ్యను చూస్తుంది అనారోగ్యం. అమ్మ బాబో సృష్టికర్త ఈయన మాట వినాలని పోతున్నాయి. ప్రియులారా, పని మీద మనం వెళ్తున్నప్పుడు నా నామములో మీరు ఏం అడిగితే అది జరుగుతుంది అన్నాడు. ఎందుకు? ఆయన నామం అంత శక్తివంతమైంది. ఓ పని మీద వెళ్తున్నప్పుడు, ఓ పరమాత్ముడా ఈ పని మీద వెళ్తున్నాను, నా కార్యం చేయనైనా యేసు నామము అంటే ఆ పరిస్థితులు యేసయ్యను గుర్తు చేస్తాయి. యేసు నామం అంటే ఎవరో కాదు, యేసయ్యను గుర్తించే సృష్టికర్త, ఆది యందు ఉన్నవాడు, భూమి ఆకాశంలో సృజించినవాడు, దృశ్యమైన అదృశ్యమైన చేసినవాడు. ఆయన వల్ల మేము వచ్చామని ఆయన్ని గుర్తిస్తారు కాబట్టి ఆ కార్యం జరుగుతుంది. దేవుని వందనాలు. హల్లెలూయా. దేవుని వందనాలు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు. నా ప్రజలు యెహోవా జ్ఞానం లేక, దేవుని జ్ఞానం లేక వారు నశిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి యెహోవా జ్ఞానం మనకు చాలా అవసరం. చైతన్యం లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే నీ జ్ఞానం నిన్ను చంపేస్తుంది. వాక్యం మనకు తెలియకుండా సైతాను మనల్ని చీకట్లో ఉండాలని వాడు కోరుకుంటున్నాడు. వాక్యం తెలియకుండా అప్పుడు చీకట్లో ఉంటాం.
వెలుగు సంగతి తెలియదు. సినిమాలు, మీడియాలు, మీడియా అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ అన్నీ తెచ్చేస్తాడు ఈ మధ్యన సైతాన్ గాడు. మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఏది? మతాన్ని, మన క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేయకూడదు. నువ్వు పొద్దున్న లేగానే ప్రార్థన చేయకూడదు, మధ్యాహ్నం లేగానే వాక్యం చదవకూడదు, టైం దొరికినప్పుడు కాస్త టైం దొరికిన ఒక పాట పాడకూడదు. ఇవన్నీ వాడేం చేశాడు? మీడియా పెట్టేశాడు. ఆ మీడియాలోనే అనేకమైన ప్రత్యేకమైన ప్రోగ్రాంలు, రకరకాల స్టోరీస్ టీవీలో అవన్నీ చూసేసరికి ఏమవుతుంది సార్? గంటలు గంటలు ఏ కష్టం బాధ లేకుండా గడిచిపోతుంది సులువుగా. ఒక ప్రోగ్రామ్ అయిపోయింది, ఈ లోపల ఒక చిన్న సస్పెన్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ అది కూడా చూసేద్దాం. ఇరానోడు వంటలు వండుతున్నాడు, ఈ నెక్స్ట్ ఆ నామాలో వాడు చేపలు పులుసు పెడతాడు, అది చూసేద్దాం. ఆ తర్వాత చైనా వాడు వచ్చి కప్పలు పులుసు పెడతాడు, అది చూసేద్దాం. గొప్ప మీడియా వచ్చేసింది ఇప్పుడు మనకి, ఆసక్తి. దీని తర్వాత ఏమవుతుంది? కలవారి కోళ్ళు 450 రోజులు, ఎన్ని రోజులు నడిచింది. ఆడు కొంచెం చూపెట్టి వాళ్ళు బ్లాక్ చేసేస్తాడు. నెక్స్ట్ ఏమైపోతుంది? చర్చి మానేసిన మానేద్దాం, ఒకసారి చూసేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ మీడియా, దాన్నే మీడియా అంటాం. ఈ మధ్య నాకు రియలైజేషన్ అయిపోయింది. అమ్మ ఎప్పుడు చైనా వాడు ఎక్కువ చూసాడు. ఈ మధ్యన ఏదో కార్యక్రమాలు రిలాక్స్ అవుతాం కదా, రోజంతా అలిసిపోయాను, ఓ ప్రోగ్రామ్ వేద్దాం. చైనా వాడు ప్రోగ్రామ్ వేస్తే ఆడు ప్రోగ్రామ్ అలాగే ఉంది. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్, ఇంకో ప్రోగ్రామ్, గంటలు క్షణాల మీద గడిచిపోతుంటే అలసట లేదు, బాధ లేదు, నిద్ర లేదు, హ్యాపీగా చూస్తున్నాం. మీడియా స్టోరీస్ మనల్ని ఏం చేస్తున్నాయి? వాక్యం నుంచి, దేవుడి నుంచి అవి దూరం చేస్తున్నాయి. నీకు తెలియకుండా నువ్వు అడిక్ట్ అయిపోతున్నావు, నీకు తెలియకుండా నువ్వు దానికి బానిస అయిపోతున్నావు. చాలామంది మన క్రైస్తవులు వాళ్ళకి తెలియకుండా మీడియాయే కదా, అమ్మమ్మ ఇరాన్ వంటలే కదా, చైనావాడు కప్పలే కదా, జపానోడు ఈతలే కదా అనుకున్నాం. అది నీకు తెలియకుండా గంటలు మింగేస్తాం, నువ్వు దాన్ని బానిస అయిపోతావు. ఇలా సైతాను నాకు తెలియకుండా టీవీలో అనేకమైన ప్రోగ్రాములకి నన్ను బానిస చేసేస్తున్నాడు. ఎందుకు? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వినటం వలన దేవునిలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏంటి? ఈ లోకమును జయించేదేంటి? విశ్వాసం. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట వినటం వలన దేవుని యందు విశ్వాసం కలుగుతుంది, దేవుని వాక్యంలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం లోకమును జయించే మహత్తరమైన శక్తి. ఆ విశ్వాసం ఈ విజయం మనకిచ్చే శక్తి. అది లేకుండా వాడు ప్రోగ్రాములు పెట్టేస్తాడు, టీవీ ప్రోగ్రామ్, సర్కస్లు పెట్టేస్తాడు. ఈ మధ్యన ఒక ప్రోగ్రామ్ ఎక్కడో చూశాను, అమ్మాయి ఇలాగొచ్చింది, అలా పుల్ అయిపోయింది. థియేటర్ బాబు అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకోటి పిల్లి అయిపోయి చూపెడతాను అంటున్నాడు. అమ్మ బాబు కొమ్మిచ్చాడు అనుకున్నాను. ఇలాగా మన టైంని మింగేస్తున్నాడు. మనకు తెలియకుండా మనం దాని బానిసలైపోతాం. ఇలా దేవుని మాటలు మనకు వినకూడదు, మన జీవితం ఉండకూడదు అనుకుంటాడు. నాకు అర్థమైంది ఏమిటంటే, సైతాను ఆలోచన, నేను వాక్యం చదవకూడదు, అర్థం చేసుకోకూడదు, వాక్యం వినకూడదు. ఎందుకు? సమస్తమును దేవుని వాక్యం వల్ల సృజించబడినవి. అవి దృశ్యమైన అదృశ్యమైన, సింహాసనములైన అధికారములైన
అన్నీ ఆ వాక్యం ద్వారా సృజించబడ్డాయి కాబట్టి అది నేను తెలుసుకోకూడదు. అది తెలుసుకుంటే సైతానుకి నేను బానిసవ్వను. కాబట్టి వాక్యం దృశ్యమైన వాటిపైన అదృశ్యమైన వాటిపైన ఆధిపత్యం కలిగినది. ఈ సంగతి నాకు తెలియకూడదనేటటువంటి ఆలోచనతో శత్రువు యొక్క ఉద్దేశం ఉన్నది. నీకు తెలుసా, అదృశ్య రూపంలో ఉన్న శత్రువు నీతో పోరాడుతున్నాడు. ఇందాక నేను చెప్పిన మాట, అదృశ్య రూపంలో ఉన్నటువంటి శత్రువు నీతో పోరాడుతున్నాడు. ఎవడో నీ వెనక్కి తంతున్నాడు, వాడెవడో కనపడు. ముందు కొడుతున్నాడు, వాడెవడో కనపడు. భయంకరమైన పరిస్థితి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి మళ్ళా ఇలాగుంది. ఏలి అనగా మనం పోరాడుతున్న శరీరంతో కాదు కానీ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము మన యుద్ధం మనుషులతో కాదు. మనం పోరాడుతున్న శత్రువుకి శరీరం లేదు. వాడు ఏం చేస్తాడంటే ఎక్కడో ఒక దగ్గర శరీరాన్ని అద్దెకి తీసుకుంటాడు. మళ్ళా శరీరాన్ని వాడు అవకాశంగా తీసుకుంటాడు. రక్త మాంసములు గల మనుషుల ద్వారా వాడు మనుషులను మనకు శత్రువులుగా చేస్తాడు. గమనించండి, మనకి శత్రువులుగా ఎవరిని? రక్త మాంసములు కలిగిన ఇంకొక మనుష్యుని ద్వారా వాడు మనకి శత్రువులుగా తయారు చేస్తాడు. నీ శత్రువు నీ ఎదురుగోన మనిషి అనుకుంటావు, కాదు వాడు. కానీ ఆ అదృశ్య రూపంలో ఉన్న ఈ చీకటి శక్తులు ఆ వ్యక్తిని వాడుకుంటున్నాయి నీకు శత్రువుగా వచ్చి వాడు నీపై అటాక్ చేయడానికి. కాబట్టి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. ఆకాశ మండలం అనగా వీళ్ళ ఉన్నతమైన స్థానము. ఉన్నతమైన స్థానం అనగా అధికారం. డబ్బున్నవారు, అధికారం ఉన్నవారు. ఆకాశ మండలం అంటే దాని అర్థం కూడా అదే. ఆకాశం డబ్బున్నవారు, అధికారం ఉన్నవారు, నాయకులు, ప్రెసిడెంట్స్, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, నాయకులైనటువంటి వారు వీళ్ళందరూ కూడా కింగ్స్, రాజులు మొదలగు వారు దేశాన్ని పట్టించుకోరు. వారికి కావలసిన అధికారం ఆకాశ మండలం అధికారం. వారు అనుకుంటారు ఈ దేశం వారిదే, ఎలాగైనా సరే ప్రజలు తమ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహం, ఈ దేశం మాది, ఈ దేశ ప్రజలను మా గుప్పెట్లో మేము పెట్టుకోవాలి. దానినే ఉన్నత స్థలములో ఉన్నటువంటి దురాత్మల సమూహము. దేశం ఎలా పోయినా పర్వాలేదు, వారికి కావలసింది అధికారం. అధికారం కాపాడుకోవడానికి రాజ్యాంగాలు మార్చేస్తారు, తలలు తీసేస్తారు, పీకలు తీసేస్తారు. ఉన్నతమైనటువంటి స్థలంలో దురాత్మల సమూహం. ప్రియులారా, ఇటువంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మరి ఎలా ఉండాలి? నీ ఆయుధం నువ్వు వేరే ఉండాలి. నీ ఆయుధం వాక్యం, ప్రార్థన. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ద్వారానే నువ్వు వాక్యాన్ని పలుకుతావు. మనకు తెలియదు, ప్రార్థన ద్వారానే దేవునితో మనం మాట్లాడుతున్నాం. ప్రార్థన ద్వారానే వాక్యంతో మనం దేవునితో సంబోధిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మ సమూహమును కంట్రోల్ చేయడానికి ఆయుధం నీకు ఏంటి? ఆయుధం వాక్యం. వాక్యం వాక్యం అనగా యేసు. వాక్యం అనగా యేసయ్య. నా నామములో అన్నాడు. ఈ నామం కాదు, యేసయ్య. నువ్వు ఆ నామాన్ని ఉచ్చరించేసరికి వాళ్ళకి యేసు కనబడతాడు. నామం కనబడదు, యేసే కనబడతాడు. అమ్మో అని యేసేని గుర్తించి వారికి అక్కడి నుంచి మనం ఏం చెప్తే దాని ప్రకారం చేస్తారు, తప్పించుకుంటారు. కాబట్టి వాక్యం అనగా యేసు. యేసు నామమునకు ధైర్యంగా ఉచ్చరించి శత్రువులు వేసేటటువంటి అగ్ని బాణములను మనము నాశనం చేయాలి. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసయ్య అంటే కాస్త సరి అయిన అవగాహన జరిగినటువంటి వారందరూ కూడా దేవుని గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఇక్కడ చప్పళ్ళు ఎలా వినబడుతున్నాయంటే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి వచ్చి చప్పళ్ళు కొడుతున్నట్లుగా ఉన్నాయి. గట్టి కొట్టండి, కాస్త ఉపవాసం చేసి వచ్చారా? దేవుని వందనాలు. హల్లెలూయా. దేవుని వందనాలు, 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 వందనాలు. అందరు నిల్చున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని వందనాలు, వందనాలు, వందనాలు. మా తండ్రి రాజాధిరాజాన్ని సన్నిధానంలో నిలబడి ఉన్నాం. యేసయ్యా, ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడేవి నీకు వందనాలు. దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.